ఈరోజు వంట ఎలా చేపించాలో అత్తమ్మతో నేను ప్లాన్ వేసా. నేను ఎలా ఆడుకుంది, ఈరోజు ఎలా ప్లాన్ వేసానో మీరే చూడండి. అత్తమ్మా, చెప్పు కోడలా. అత్తమ్మ అక్కడ ఎవరు ఉన్నారత్తమ్మా? ఎవరున్నారే? ఏమో అత్తమ్మా, కనిపిస్తున్నారు. ఎవరు? మన ఇంట్లో ఎవరు లేరు కదా. చాలా భయంగా ఉంది అత్తమ్మా వాళ్ళని చూస్తుంటే. ఎలా ఉన్నారు వాళ్ళు? చింపిరి జుట్టు వేసుకొని ఉన్నారత్తమ్మా, చాలా వైట్గా ఉన్నారత్తమ్మా, భయపెడుతున్నారత్తమ్మా. అయ్యో, కొంపదీసి దయ్యాలా ఏంటి మన ఇంట్లోకి వచ్చి? ఏమో అత్తమ్మా, వాళ్ళకి ఇప్పుడు టీ తాగాలని ఉందంట అత్తమ్మా. వాళ్ళు ఎందరున్నారే? 4 ఉన్నారత్తమ్మా. అమ్మో తల్లి, 4 ఉన్నారా? అవునత్తమ్మా. అమ్మో తల్లి, టీ కావాలన్నట్టు వాళ్ళకు? అవునత్తమ్మా, వెంటనే కావాలంట. 5 మినిట్స్లో టీ తెప్పిమంటున్నారు. పెట్టుకో మరి. నువ్వే పెట్టాలంట అత్తమ్మా, నేను పెట్టకూడదంట. అది భలే ఉంది తల్లి వాళ్ళది. మరి ఏమో అత్తమ్మా, మీరే పెద్దగా ఉన్నారు కదా, మిమ్మల్ని పెట్టమంటున్నారు. సరేలే, పెట్టపోతే సస్తానయ్యా, పెడతాను. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రట మన ఇంటికి? మరి వాళ్ళు మీ వంట తినాలని ఉందంట అత్తమ్మ వాళ్ళకి. ఆ వంట తినాలని ఉందా? అవునత్తమ్మా. ఏం వంట చేయమంటున్నారు మరి? ఇంకా వాళ్ళకి సాంబార్ కావాలంట, వంకాయ కర్రీ కావాలంట, పకోడీ కావాలంట. ఇంకా నా పీక కావాలన్నట్టునా? లేదత్తమ్మా, అవేమి చేయకుంటే మీ పీక పిసుకుతారంట వాళ్ళు. అమ్మో తల్లి, చేసి పెడతా. మరి పీక తీసుకెళ్ళడానికి చేసి పెట్టింది నాయనగా. సరే అత్తమ్మా, తొందరగా చేసుకొని తీసుకురండి. తీసుకొస్తున్నా తొందరగా. ఇదిగో. థ్యాంక్ యూ అత్తమ్మా. తినేసి వెళ్ళిపోతారా వాళ్ళు? ఇంకెక్కడ ఉంటారా షిఫ్ట్ వేసుకొని? వాళ్ళకి మందు కావాలంట అత్తమ్మా. మందు కావాలనా? అవునత్తమ్మా. అమ్మా, మరి మందు కావాలంటే ఆర్డర్ పెట్టాలి. సరే, మందు లేకపోయినా పర్లేదంట అత్తమ్మ. వాళ్ళకు ఇల్లు క్లీన్ లేకపోతే అస్సలు నచ్చదంట అత్తమ్మా. ఇల్లు క్లీన్ చేయండి అంట అత్తమ్మా మొత్తం. ఇల్లు క్లీన్ చేస్తురా? అవునత్తమ్మా. మీరు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చట్లేదంట అత్తమ్మా. ఊడు చేసిన ఇల్లు శుభ్రం చేసిన కోడలా, వంట చేసిన, వాళ్ళకు కాఫీలు పెట్టిన, అన్నీ అయిపోయినాయి. మరి ఇంకేం చేయాలట? బట్టలు అలానే ఆరేసి ఉన్నాయంట అత్తమ్మ, బయట నుంచి తీసుకురండి అంట అత్తమ్మా. తీసుకొచ్చాను కోడలా. సరే అత్తమ్మా. ఇంకా పనులన్నీ అయిపోయినాయి. మరి వాళ్ళు వెళ్తారన్నా? వెళ్తారంట అత్తమ్మా. ఒకసారి మీ కొడుకు వచ్చిన తర్వాత వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తారంట అత్తమ్మా. మా అబ్బాయి వచ్చినాకనా? అవునత్తమ్మా. సరే, ఫోన్ చేసి పిలుస్తాం మరి వాడిని. సరే అత్తమ్మా. హలో బాబు, ఈ చుట్టాలు వచ్చిండ్రా మన ఇంటి? ఏమే ఇప్పటి వరకు దయ్యం పట్టినట్లే చేసి ఇప్పుడు చక్కగా ఫోన్ చూస్తున్నావు? అయ్యో అత్తమ్మ, మీరు చాలా తెలివి తక్కువ వాళ్ళు అత్తమ్మా. ఎందుకు? ఎందుకంటే నేను ఇప్పటివరకు ప్రాంక్ చేశాను మీతో. అలా చేసావా? అవును, మరి మీరు నేనేం చేశారు? నాతో మనీ పే చేయించారు కదా, అందుకే ఈరోజు మీతో మొత్తం పనులు చెప్పించాను. చూసారా? అమ్మా, గడసరి కోడలు, గడసరి కోడలేనా?